నమస్తే వెల్కమ్ టు వీధి న్యూస్ లక్ష సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ రియల్టర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు పెద్దనాన్న కొడుకే ప్రధాన నిందితుడు బింగారులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత సీఎంకు కృతజ్ఞతలు తెలియజేసిన లబ్ధిదారులు గులాబీ గూటికి చేరిన బీజేపీ నేతలు కండువ కప్పిన కవిత మన్సూరాబాద్ డివిజన్ లో మరో శాఖ అందుబాటులోకి వచ్చిన ఆహార రెస్టారెంట్ సంగారెడ్డి జిల్లా మెలివేలకు చెందిన రియల్టర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మృతుని సోదరుడు రామ్ సింగ్ నాయక్ తో పాటు 5గురిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పటాన్చెరు డిఎస్పీ భీమ్ రెడ్డి వెల్లడించారు. రాజు నాయకును హత్య చేసి నిందితులు ఒక చోట తల మరో చోట మొండం వేసి వెళ్లిపోయారు. ఈ హత్య కోసం రామ్ సింగ్ 10 లక్షల సుపారీ ఇచ్చాడు. పెద్దనాన్న కొడుకు రామ్ సింగ్ ప్రధాన నిందితుడు. కవలంపేటకు చెందిన విష్ణు రమేష్ మాధవులతో కలిసి గొడ్డలి కత్తులతో ఉపయోగించి హత్య చేశాడు. అది యూజ్ చేసిన గొడ్డలు ఇది దీంతోనే ఫస్ట్ కొట్టడం జరిగింది. విష్ణు గాని సోకాల్డ్ రమేష్ అండ్ మాధవ్ కొట్టింది దీంతోనే పొడిచిండు. ఆ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిన వెపన్స్ ఇది వాళ్ళ బురదలో పడేసిండు. అలాగనే ఉన్నాయి. ₹100 ఇచ్చిండు. 50 లక్షలు తన పర్సనల్ గా ఖర్చు పెట్టుకున్నాడు అనేది కూడా మనసులో వీళ్ళకి చాలా ఉంది. ఇవన్నీ కూడా ద్వేషాలు ప్లస్ ఈ బాలును ఈ వెంకటేశ్వరుని చంపుతా అనడము కూడా ఇవన్నీ మనసులో పెట్టుకొని వీళ్ళు అందరు కూడా ఒక పథకం ప్రకారం చేసి కాంట్రాక్టు ఈ విష్ణు గాని ఈ రమేష్ గాని మాధవ్కి ఒక కాంట్రాక్ట్ ఇచ్చి 10 లక్షల రూపాయలకు గాని ఇచ్చి వీళ్ళు దాదాపుగా ఒక 1.5 lakh వరకు వీళ్ళు వేరియస్ అంటే త్రో మన ఫోన్ పే కానీ వీటి ద్వారా వాళ్ళందరూ కూడా డబ్బులు వాళ్ళందరికీ కూడా ముట్టినాయి. అవన్నీ కూడా ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసినాం. కేవలం దీనిపైనే ఈ మర్డర్ జరిగిందని అనుకుంటున్నాం. వీళ్ళందరినీ కూడా మేము కంప్లీట్ అందరినీ కస్టడీ తీసుకోవడం జరిగింది. ఇమీడియట్లీ వీళ్ళందరినీ కూడా జ్యుడిషియల్ కస్టడీలో రిమాండ్ పంపిస్తాం. నిజామాబాద్ జిల్లా బింగల్ మండలానికి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీపీ ఆర్మూర్ మహేష్ మండల తెరాస పార్టీ అధ్యక్షుడు దొనకటి నర్సయ్య అందజేశారు. కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షుడు బదవద శర్మ నాయక్, సిద్దపల్లి, జాగిర్యాల్, రహత్ నగర్, గోన్ గొప్పుల, బడా బింగల్, సికింద్రాపూర్ సర్పంచ్ పాల్గొన్నారు. జై తెలంగాణ, ప్రశాంతన నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ. బీజేపీ నేతలు గులాబీ గూటికి చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ పర్యటించిన 24 గంటల్లోనే నందిపేట బీజేపీ ఎంపీటీసీతో పాటు ఇతర నాయకులంతా టీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో నందిపేట ఎంపీటీసీ 2 అరుణ చావన గులాబీ కండువ కప్పుకున్నారు. నందిపేట జెడ్పీటీసీ యమున, ఎంపీటీసీ మురళి, టీఆర్ఎస్ పార్టీ నందిపేట మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, ఐలాపూర్ సుదర్శన్, సిలిండర్ రింగం పాల్గొన్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి గణేష్ నగర్ కాలనీలో ఆహా మల్టీ కుషన్ రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. దీనిని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. నాణ్యమైన పరిశుభ్రమైన ఆహార పదార్థాలను అందించి వినియోగదారుల మన్ననలు పొందాలని వారు ఆకాంక్షించారు. నిర్వాహకులు హరీష్, శ్రీనాథ్ రెడ్డి పాల్గొన్నారు.
ముందుగా ఉంటారు చూడు హోటల్ అంబేద్కర్ ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో బోడుప్పలో జ్ఞానమాల వేనున్నారు. అంబేద్కర్ ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య లక్ష్మారెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. అంబేద్కర్ మేధస్సును ప్రపంచ దేశాలు కొనియాడుతున్నారన్నారు. భవితరాల వారు అంబేద్కర్ సేవలను తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక ఫంక్షన్ హాల్ యాజమాని జ్ఞానేశ్వర్ క్యాలెండర్ ఆవిష్కరించారు. అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆదివారంగా నిర్వహిస్తున్న అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సభ్యులందరికీ పేరున జైభీం తెలియజేస్తున్నాం. మరి 160వ వారాన్ని ఘనంగా నిర్వహించే విధంగా మరి మేమంతా సన్నాహాలు చేస్తున్నాం. 160వ ఆదివారం మరి మహానుభావులను పిలిచి ఇక్కడున్న ప్రజలను చైతన్యపరిచే విధంగా మేమంతా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. మరి ఇక్కడికి ప్రతి ఆదివారం వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీడియా మిత్రులకు కూడా జైభీం తెలియజేస్తున్నా. ఎందుకంటే పొద్దున్నే లేచి మరి ఇక్కడికి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి మరి మాకు ఇంత సేవ చేస్తున్నందుకు మీ అందరికీ పేరున జైభీం తెలియజేస్తున్నాం. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరికీ మీడియా మిత్రులందరికీ మీరు కూడా ఒకనాడు మహానుభావానికి మీ మీడియా గట్కేశ్వర మండలి కానీ మన మేడిపల్లి మండలి కానీ కోట్పల్లి మున్సిపల్ కూడా కార్పొరేషన్ అందరికీ మరి ఒకనాడు మీరు కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ జై భీమ్, జై భారత్, జై అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముఖ్య అతిథిగా మనకు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొబ్బల లక్ష్మారెడ్డి గారు ఇక్కడ విచ్చేయడం జరిగినది. మరి ఆయన సందేశం కూడా మీడియా మిత్రులు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సంఘ అధ్యక్షులు నత్తి మైసయ్య గారికి ఈ ఆశయాన్ని అలాగనే బోడుప్పల ఆశయం నెరవేరాలని అంబేద్కర్ గారి
ఆయన ఎంతో దేశానికి రచించిన ధర్మకర్త. ఆయన ఆశయాన్ని ఎల్లవేళ్ళ కృషి చేస్తూ V3 న్యూస్ ఛానల్ క్యాలెండర్ను నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, MRO రాజేందర్, SI గంగుల శ్రావణ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ సతీష్ గౌడ్, కో-ఆప్షన్ సభ్యుడు అజ్మదుల్లా ఆవిష్కరించారు. కార్యక్రమంలో V3 స్టాఫ్ రిపోర్టర్ మనోజ్ రెడ్డి, V3 రిపోర్టర్ సయ్యద్ అఖ్తరుద్దీన్ పాల్గొన్నారు. ప్రజా సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చిరునామాగా అయిందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత తొలిసారిగా తన నియోజకవర్గానికి హైదరాబాద్ నుంచి విచ్చేసిన తమ నేతకు పార్టీ శ్రేణులు బసంతనగర్ టోల్గేట్, బసంతనగర్ బస్టాండ్ వద్ద, బుక్కగుట్ట అడ్డరోడ్డు, కుందనపల్లి IOC, రామగుండం బి పవర్ హౌస్ గడ్డ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. బసంతనగర్ టోల్ ప్లాజా నుంచి ఓపెన్ టాప్ జీపులో ప్రదర్శనగా గోదావరి కని వరకు బైకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రామగుండం అంతర్గాం, పాలకుర్తి, ఖమాన్పూర్ మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. జనగామ వాసవి క్లబ్ గెలాక్సీ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ కుంటలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గంధవేణు, కాసల సంతోష్ కుమార్, గట్టు శ్రీనివాస్, శ్రీధర్, బొగ్గురపు శ్రీనివాస్, సంజయ్, శివరామకృష్ణ పాల్గొన్నారు. వాసవి క్లబ్ గెలాక్సీ జనగామ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ కుంటలో జరుగుతున్నటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమము ఈ బతుకమ్మ కుంట మైదానంలో ఉన్నటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ మరియు ప్లాస్టిక్ బాటిల్స్, చెదారం అంతా కూడా కలెక్ట్ చేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయడం జరుగుతుంది. ఈరోజు మన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి సూచనల మేరకు
మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఇక్కడ బతుకమ్మకుంట మైదానంలో చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వేస్ట్ మెటీరియల్ వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని అంతా కలెక్ట్ చేసి మన మున్సిపల్ సిబ్బందికి అందియాలని ఒక సంకల్పంతో ఇక్కడికి వచ్చినాం. మా గంధవేణు క్లబ్ అధ్యక్షుని గారి సూచనలు సలహాలు మేరకు ఈ పరిసర ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ క్లీన్గా ఉండేటట్టు చేయబోతున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రియల్టర్ హత్య కేసులు ఛేదించిన పోలీసులు, పెద్దనాన్న కొడుకే ప్రధాన నిందితుడు. బింగారులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత, సీఎంకు కృతజ్ఞతలు తెలియజేసిన లబ్ధిదారులు. గులాబీ గూటికి చేరిన బీజేపీ నేతలు, కండువ కప్పిన కవిత. మన్సూరాబాద్ డివిజన్లో మరో శాఖ అందుబాటులోకి వచ్చిన ఆహార రెస్టారెంట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి విత్ లక్ష్యం సమాజం. నమస్కారం.